హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాము అని చెప్పాము, ఇస్తున్నాము. శుభం షిండే సీనియర్ నేషనల్స్లో అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ని అందించాడు. 27 ట్యాకిల్ పాయింట్స్ని సాధించి ఈ సీనియర్ నేషనల్స్ 72 సీనియర్ నేషనల్స్ మెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్లోనే అత్యధిక పాయింట్లు సాధించినటువంటి డిఫెండర్గా చరిత్రకెక్కాడని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ని, ఒక రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ని అందించాడు కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్కి ముందుగానే తెలుగు టైటన్స్ అతన్ని రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో తడబడినప్పటికీ కొన్ని మ్యాచ్ల్లో మాత్రం తొడగొట్టాడని చెప్పాలి. అండ్ రీసెంట్గా జరిగినటువంటి సీనియర్ నేషనల్స్లో కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ని కనబరుస్తున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్కి ముందుగానే శుభం షిండేని రీటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేషనల్స్ పర్ఫార్మెన్స్ ఆధారితంగానే లాస్ట్ సీజన్లో వీళ్ళు స్క్వాడ్ని బిల్డ్ చేసుకున్నారు. అప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ అందించారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా సీనియర్ నేషనల్స్ ఆధారితంగానే వీళ్ళు స్క్వాడ్ని బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక టీంని లీడ్ చేయగలిగే సత్తా ఉంది, అండ్ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలిగే సత్తా కూడా ఉంది కాబట్టి శుభం షిండే పర్ఫెక్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నాడు. మంచి ఫామ్లో కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం శుభం షిండేని రీటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సో టాప్ డిఫెండర్గా ఉన్నాడు. తనకి సబ్స్టిట్యూట్గా వేరొక డిఫెండర్ని, మంచి డిఫెండర్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ రైట్ కార్నర్ విభాగంలో చాలా సాలిడ్గా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆప్షన్కి ముందుగా రీటైన్ చేసుకుంటే లాస్ట్ ఇచ్చిన ప్రైస్ కంటే 15% ఇంక్రిమెంట్ ఇచ్చినా కూడా శుభం షిండే లాంటి ఒక మంచి స్కిల్ సెట్ ఉన్నటువంటి డిఫెండర్కి ఎంత ఇచ్చినా తక్కువ అని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్కి ముందుగా శుభం షిండేని రీటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది తెలుగు టైటన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ తీసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి.